చెప్పు చెప్పు, ఏం ఆర్డర్ చేయను నీకోసం? ఏమొద్దు, నేను టిఫిన్ తెచ్చుకున్నాను రోజు తెచ్చుకున్నట్టే. ఇంకా విను, నువ్వు నీకోసం ఏం ఆర్డర్ ఇవ్వకు, నేను నీకోసం కూడా ఫుడ్ తెచ్చాను. అది నా చేతులతో వండి తెలుసా. అవునా? అర్ర సూపర్, అయితే ఇవ్వు. తర్వాత శ్రియ తన బ్యాగ్ నుంచి ఒక పెద్ద టిఫిన్ బాక్స్ తీస్తుంది. ఆపై విశాల్ దాన్ని త్వరగా తెరుస్తాడు. శ్రియ, ఏంటిది? ఏం చేసావు నువ్వు? పాలక్ కర్రీ, పాలక్ సూప్, సొరకాయ కూర చాలా తక్కువ మసాలాతో చేశాను. ఇంకా కీర్ కూడా, ఇంకా మెత్తని మృదువైన చపాతీలు కూడా. స్టార్ట్ చేద్దామా? రెడీయా? చేద్దాం. కానీ నీకు ఆకుపచ్చ రంగు ఫేవరెట్ కలరా? కాదే, కానీ ఎందుకలా అనిపించింది? చూడు, ఇక్కడ కూర, రోటీ, సూపు అన్ని ఆకుపచ్చగానే చేసుకొచ్చావు. చూడు చూడు. అందుకే అడిగాను. అది కాదు, యాక్చువల్లీ సూప్ కూర చేశాక కొంచెం పాలక్ మిగిలింది, ఇంకా హెల్దీగా చేశాను. నువ్వు తిను. శ్రేయ మనసు సంతోష పెట్టడం కోసం విశాల్ తన టిఫిన్ నుంచి ఏదో కొద్దిగా అలా తింటాడు. ఆ తర్వాత చాలా అద్భుతంగా ఉంది శ్రియ. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, కాస్త పనుంది, ఇక వెళ్తాను మరి. అరే సరే, కానీ సరిగ్గా తిని వెళ్ళు. నేను తిన్నాను, బాగా తిన్నాను. నిజంగా చాలా లేట్ అవుతుంది, సారీయే. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేను రేపు కలుస్తాను నిన్ను. ఓకే, బాయ్. ఓ భయ్యా, త్వరగా ఆ స్వీట్స్, ఆ పేస్ట్రీ కేకు, ఇంకా విను వేడి వేడి టీ కూడా ఇవ్వు, చిక్కటి టీ. ఓకేనా? అర్థమవుతుందా? అరే ఓ భయ్యా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే శ్రీయతో కలిసి టిఫిన్ చేసావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఆర్డర్ చెబుతున్నావు ఏంటి? అరే ఏం చెప్పను భయ్యా, నేను ఆ కూరల సూప్ తెచ్చిపెట్టింది, ఆమెకు బాధ కలగకూడదని ఏదో అలా రుచి చూశాను. కానీ ఆ పాలక్ సూపు, సలాడు, సొరకాయ కూర అవన్నీ అసలు నేను తినగలనా చెప్పు నువ్వే. సరే ఒకటి చెప్పనా, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక మున్ముందు ఏంటి మరి? అంటే అదే పెళ్లి తర్వాత నువ్వు తినాల్సి వస్తుంది కదా. ఇంతకీ స్త్రీ విషయంలో నువ్వు సీరియస్ గా ఉన్నట్టేనా లేక ఇంకేమన్నా? ఖచ్చితంగా యారు, నేను సీరియస్ గానే ఉన్నా, తన్ని సీరియస్ గానే ప్రేమిస్తున్నా. పెళ్లి కూడా చేసుకుంటా తన్ని. ఇక తిండి విషయం అంటావా, మా అమ్మ మీద నాకు పూర్తి భరోసా ఉంది, నమ్మకం ఉంది. అలా ఇక కాలేజ్ అయ్యాక విశాల్ కు ఒక మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది. ఇక ఆపై అతను ఇంట్లో శ్రీ గురించి చెప్తాడు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే శ్రీయ విశాల్ పెళ్లి జరుగుతుంది. దీంతో కథలో అసలు ట్విస్ట్ రానుంది. ఇప్పుడు రండి మనం చూద్దాం అదంతా. శ్రీయ, ఈ రోజు భోజనానికి నా స్నేహితులు వస్తున్నారు. నువ్వు మటర్ పన్నీరు, పప్పు, పనసకాయ కూర చెయ్యి. దాంతో పాటు పెరుగు పచ్చడి కూడా. పూరీలు, అప్పడాలు అప్పటికప్పుడైతే బాగుంటాయి, అప్పటికప్పుడే చెయ్యి, అప్పుడే మృదువుగా ఉంటాయి కూడా. ఇంకా తీపిలో పాయసం చెయ్యి, ఇప్పుడు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు, అప్పుడే కీర్ చల్లగా ఉండి చాలా రుచిగా ఉంటుంది. సరేనా అమ్మా? అలాగే అత్తయ్య. కంగారు పడ్డావా కోడలా? భయపడకు, వంటగదిలో నిన్నొక్కదాన్ని ఉంచలే, ఇద్దరం కలిసే అన్ని చేద్దాం. సరేనా అమ్మా? లేదత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేనున్నాగా అన్ని చేస్తాను. నిజంగానా? ఒక్కదాన్ని నువ్వు చేయగలవా? అత్తయ్య, ఖచ్చితంగా. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అవునా? చాలా మంచి విషయం అమ్మా ఇది. అయితే నేను గుడికి వెళ్ళొస్తాను. ఇంత మంచి కోడలు ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పి ప్రసాదం కూడా పెట్టొస్తానమ్మా. సరేనా? తన అత్త మాటలకు శ్రేయ మురిసిపోతుంది. తర్వాత వంటగది లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత 3 గంటల వరకు శ్రేయ వంటగదిలో ఒకటే గడిపేస్తుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర, మీ అందరికీ ఏం చెప్పను, నేనిప్పుడు దీపం పెట్టి వెతికినా కూడా ఇలాంటి కోడలు దొరికేది కాదు. ఈ రోజు వంటంతా తానొక్కడే చేస్తుంది. నాతో అసలు ఏ పని చేయొద్దని సూటిగా చెప్పింది. మీరు విశ్రాంతి తీసుకోండి అని అంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కోడలు ఎక్కడైనా దొరుకుతుందా? అరే వా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇంతకీ నీ కోడలెక్కడ? పరిచయం చేయవా మాకు? ఇప్పుడే పిలుస్తాను. శ్రేయా, ఓ శ్రేయా, నేనేమన్నా సాయం చేయనా? లేదత్తయ్య, అంతా సిద్ధం, నేను వచ్చేస్తున్నా, ఒక్క క్షణం అంతే. అలా అంటూ శ్రేయ డైనింగ్ టేబుల్ పై ఓ పెద్ద గిన్నె తెచ్చి పెడుతుంది. అది చూసి కావేరి స్నేహితురాలు అంటుంది, ఏంటి తినడానికి ఇదేనా? లేదు లేదు ఆంటీ గారు, ఇది స్టార్టర్. నేను పాలక్తో వేడి వేడి సూప్ చేశాను మీ అందరి కోసం. అలా చెప్పి శ్రీయ అందరికి సూప్ ఇచ్చింది. అది చూసి ఆమె అత్త కావేరికి కోపం వస్తుంది. కానీ మిగతా అతిథులంతా ఆ సూప్ చాలా ఇష్టంగా తాగడం చూసి ఆమె సైలెంట్ అవుతుంది. సూపర్ ఉంది సూపు. మిగతా ఫుడ్ కూడా తీసుకురా, ఈ సూప్ తో అందరి పొట్ట నిండదు కదా శ్రీయ. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. శ్రీయ త్వరగా కిచెన్ లోకి వెళ్లి కొన్ని గిన్నెలు పట్టుకొని వస్తుంది. ఆ మూత తీసి చూడగా ఆ వంట చూసి కావేరి శ్రీతో అంటుంది, శ్రీయ, నువ్వేం చేసావు? వేడి వేడి ఇడ్లీ సాంబార్, అది కూడా ఫ్రెష్ కొబ్బరి చట్నీతో అత్తయ్య. నేను ఈ కాంబినేషన్ లో మొదటిసారి తింటున్నా. ఇదేంటి సాంబారు, ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కలిపి ఇందులో వేసి చేసినట్టున్నావే నువ్వు?
ఇవన్నీ హెల్తీ కదా ఆంటీ గారు, తక్కువ ఆయిల్ ఇంకా న్యూట్రిషన్ తో నిండి ఉంటాయి. ఇక దాంతో పాటు చట్నీ సలాడ్ కూడా ఉన్నాయి, అన్ని హెల్దీ. శ్రేయ వడ్డిస్తూ చాలా ఆనందంగా ఉంది. కానీ ఎదుట కూర్చున్న కావేరి రక్తం మరిగిపోతుంది అది చూస్తూ. శ్రేయ ఆమె చెప్పిన డిష్ లో ఏ ఒక్కటి కూడా చేయలేదు. కానీ అతిథులు ఎదురా ఆమె శ్రేయను ఏమీ అనలేని పరిస్థితి. కాసేపటి తర్వాత కోడలా వెళ్ళి అందరి కోసం ఫ్రిడ్జ్ లో నుంచి కీర్ తీసుకురా. అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. పోనీలే, ఏదో ఒకటన్నా చేసింది చెప్పినట్టు. శ్రేయ కాసేపటి తర్వాత అందరి ముందుకు కీర్ గిన్నెలు తెచ్చి పెట్టింది. కానీ ఆ కీర్ చూస్తూనే కావేరి ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఆమె సీరియస్ గా శ్రేయ వైపు చూస్తూ చెప్పింది, ఇదేంటి కోడ్లా, కీర్ ఆకు పచ్చగా ఎలా ఉంది? ఎందుకంటే ఇది సొరకాయ పాయసం అత్తయ్య, పైగా దీన్ని నేను కొబ్బరి పాలతో చేశాను. అంతకంటే మంచి విషయం ఏంటంటే నేను దీనిలో పంచదార బదులు ఫ్రెష్ ఖర్జూరాన్ని నూరి మరీ వేశాను. కోడలా, 1 నిమిషం వంటగదిలో పదా, నీతో కాస్త పనుంది. అలా చెప్పి శ్రేయని తీసుకుని కావేరి వంటగదిలోకి వెళ్ళింది. అలా వంటగదిలోకి వెళ్ళాక, అసలు నువ్వేం చేసావు శ్రీయ? అతిథుల ముందు నా పరువు తీసావు. నువ్వు చేసింది వంట అంటారా? నువ్వు చేయలేకపోతే నాకు చెప్పాల్సింది, నేను చేసేదాన్ని, లేదంటే బయట నుంచి తెప్పించేదాన్ని. అరే, వాళ్ళది తిని నలుగురికి కథలుగా చెప్పి నా ప్రాణాలు తోడేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నా పరువు అంతా తీసావు కదా. కావేరి శ్రేయను నానా మాట్లాడుతుంది. శ్రీయ సైలెంట్ గా ఆ మాటలు వింటూ ఉంటుంది, తన అత్తకు ఎదురు చెప్పకుండా. అదే సమయంలో బయట నుంచి పిలుపు వినిపిస్తుంది. కావేరి, రా త్వరగా. వస్తున్నా, ఒక్క క్షణం. కావేరి కోపంగా కోడల్ని చూసి అలా ఒక ఉదుటిన బయటకు వస్తుంది. బయటకొచ్చి, ఇవాళ జరిగిన దానికి సారీ. అదేంటంటే కోడలికి ఐడియా లేదు వంటగది గురించి వగైరా. పైగా అతిథులు అనేటప్పటికి కాస్త కంగారు పడింది. నువ్వేం మాట్లాడుతున్నావు కావేరి? నీ కోడళ్ళు లక్షలకు కాదు, 1,000,000. ఒట్టేసి చెబుతున్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డా అతిగా తినేసి అరక్కి ఇబ్బంది పడతానేమో అని. పైగా నా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయే ఎలా అని. కానీ నిజంగా నీ కోడలు ఎంత రుచిగా ఆరోగ్యంగా ఉండే వంట చేసి పెట్టింది. ఆహా, అద్భుతంగా ఉన్నాయి తెలుసా. నిజంగా నిజం అది. నువ్వు శ్రేయాకి చెప్పి కాస్త వీలు చేసుకుని నా కోడలు కూడా ఇవి నేర్పించమని చెప్పు కావేరి. కావేరి, ఓ కావేరి, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి? నిజంగానా? నిజంగా మీకు ఈ వంటలన్నీ బాగా నచ్చాయా? నిజమే చెబుతున్నారా? అరే, నచ్చడం కాదు, చాలా చాలా నచ్చాయి నిజంగా. కావేరి, నీకు శ్రీ లాంటి కోడలు దొరకడం నీ అదృష్టమే. సరే, ఇక మేము వెళ్తాం మరి, బాయ్. వాళ్ళు వెళ్లిపోతారు. తన స్నేహితురాళ్ల మాట విన్న కావేరి ఆశ్చర్యపోతుంది. ఇక తర్వాత వంటగది పూర్తి బాధ్యత కావేరి శ్రేయకు అప్పగిస్తుంది. ఈ విధంగా శ్రేయ తన ఆరోగ్యకరమైన వంటలతో తన అత్తారింటి వారి ఆలోచనలను మార్చేసింది. అలాగే మసాలాతో కూడిన అన్హెల్దీ వంటలను కూడా ఆ కిచెన్ లో ఇక ఆపేసింది. ఆపై తన వంటిల్ని హెల్దీ వంటలిల్లుగా మార్చేసింది. రోషిని వంటగదిలో నిల్చొని తన బాయ్ ఫ్రెండ్ అర్జున్తో వీడియో కాల్లో మాట్లాడుతుంది. అప్పుడే అక్కడకు తన తల్లి ఊర్మిళ వస్తుంది. ఓరి దేవుడా, ఈ పిల్ల కూరంతా మళ్లీ మాడగొట్టింది. నేను తనని గ్యాస్ ఆపమని పంపితే, కానీ ఇదేమో వీడియో కాల్లో ముచ్చట్లు మొదలు పెట్టింది. సారీ, నేను ధ్యాస పెట్టలేదు, నేను మర్చిపోయాను. ధ్యాస ఏం పెడతావు? నీ ధ్యాస అంతా సుమిత్ర కొడుకు అర్జున్ పై ఉంది. అరే, 24 ఏళ్ళొచ్చాయి, అయినా టీ చేయడం కూడా రాదు. రేపు అత్తారింటికెళ్లి వంట ఎలా చేస్తావనేదే నా బెంగ. రోషిని తన పక్కింటి కుర్రాడు అర్జున్ ని ప్రేమిస్తుంది. ఇప్పుడు ఆమెకు పెళ్లిడొచ్చింది, కానీ ఆమెకు వంట చేయడం రాదు. ఆ విషయమై వాళ్ళమ్మ ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. ఇక మరోవైపు అర్జున్ అయితే తన వదిన చేసిన వంటలకి ఎప్పుడు ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడు. ఓహ్, ఏంటిది వదినా, ఈరోజు మళ్ళీ నీళ్ల పప్పు చారు చేశారు, మొత్తం నీళ్లే. ఆహా, అలా అయితే మరిది గారు, మీరు మీ పెళ్ళాన్ని తెచ్చుకొని పెళ్లి చేసుకుని ఆమె మీకోసం మంచి మంచి వంటలు చేసి పెడుతుంది. సుమన కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. ఓహో అర్జున్, నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకోలేవా? అరే పాపం, ఆమెను అనవసరంగా అంటున్నావు. తను సరిగ్గా చెప్పింది. ఒకవేళ నీకు మంచి వంటకాలు కావాలంటే పెళ్లి చేసుకో. నేను నీకోసం అమ్మాయిని వెతకడం మొదలు పెడతా. దాని అవసరం లేదమ్మా, అమ్మాయిని నేను ఆల్రెడీ చూసేసుకున్నా. ఇక్కడే పక్కనే ఉంటుంది, మన ఊర్మిళ ఆంటీ కూతురుంది కదా, రోషిని. ఓరే దేవుడా, ఆవార పిల్ల నచ్చిందా నీకు? ఎప్పుడు చూడు బయట తిరుగుతూనే ఉంటుంది, ఇంక ఇల్లు ఎప్పుడు చూసుకుంటుంది? అమ్మా, నువ్వు అలా అనుకోవద్దు, ఏం కాదు. ఆమె చాలా సంస్కారవంతురాలు, మంచిది. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. తన్ను కాదంటే ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పేస్తాడు అర్జున్. ఇంకేమవుతుంది, తన కొడుకు మొండితనం ముందు సుమిత్ర ఓడిపోతుంది. ఇంకా రోషినితోనే అతను పెళ్లి చేసేస్తుంది. పెళ్లి చేసుకుని రోషిని తన అత్తారింటికి వచ్చేస్తుంది. తర్వాత రోజు తన మొదటి వంటగది ఆచారంలో ఆమె హల్వా తయారు చేయాలి.
కానీ తన చేయి నొప్పిగా ఉందనే సాకుతో హల్వా తన తోటి కోడలతో చేపిస్తుంది. ఈ విధంగా తన మొదటి వంటగది ఆచారమైతే తను గట్టెక్కుతుంది. కానీ లోపల రోషిని కంగారు పడుతూ ఉంటుంది. ఓరి దేవుడా, ఇంటికి సంబంధించిన మిగిలిన పనులన్నీ చేయగలను, కానీ నాకు వంట చేయమని ఎవరు చెప్పకూడదు ప్లీజ్. ఒకరోజు ఆమె తోటి కోడలు, రోషిని పద వంటగదిలోకి వెళ్లి అందరి కోసం వంట చెయ్యి, కాసేపట్లో అందరూ భోజనానికి వస్తారు, అప్పటి వరకు నేను వేరే పని చేస్తాను, ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు సరేనా. పోనీలే, ఈ వంకతో నాకు ఇవాళ సెలవు దొరుకుతుంది వంటగది నుంచి కాసేపు. అది చెప్పి రోషిని తోడికోడలు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రోషిని వంటగదిలోకి వెళ్తుంది. ఆమెకి ఏమీ అర్థం కాదక్కడ. తర్వాత ఆమె కంగారుగా తన తల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నన్ను వంట చేయమని చెప్తున్నారు, కానీ నీకు తెలుసు కదా నాకు వంట చేయడం రాదని. అప్పుడు అందుకే చెప్పా నేర్చుకో అని, కానీ నువ్వు నా మాట ఎక్కడిన్నావు. నాకు భయం వేస్తుంది, ఇంక ఇప్పుడు నువ్వు కూడా నాకు చీవట్లు పెడుతున్నావు. సరే సరే, నీ మొసలి కన్నీళ్ళి కాపు, నేను వంట చేసుకుని కాసేపట్లో మీ ఇంటి వెనక్కి తెస్తాను, అక్కడ వంటగది కిటికీ నుంచి అందుకో సరేనా. కాసేపటి తర్వాత ఊర్మిళ వంట చేసుకుని తీసుకెళ్తుంది. ఇక వంటగది కిటికీ నుంచి రోషినికి ఇస్తుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్ మా, యు ఆర్ గ్రేట్, ఐ లవ్ యు లవ్ యు లవ్ యు మా. సరే సరే వెళ్ళు, జాగ్రత్త, నేను వెళ్తున్నాను. కాసేపటి తర్వాత రోషిని అందరికీ భోజనం వడ్డిస్తుంది. అంతా టేస్టీగా ఉన్న ఆ ఫుడ్ తిని ఆమెను మెచ్చుకుంటారు. ఆమె అత్త చాలా పొగుడుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు అర్జున్, రోషిని కోడలు చాలా బాగా వంట చేస్తుంది, పెద్ద కోడలైతే ఇంతవరకు ఇంత మంచి వంటే చేయలేదు. సరిపోయింది, ఏరుదటక తెప్ప తగిలిసినట్టు ఇప్పటి వరకు నేను వండినవిగా తిన్నారు, ఒక్కసారన్నా నన్ను పొగళ్ళ. చిన్న కోడలు రాగానే నా వంట చేదైంది. మా అయితే ఈ రోజు నుంచి వంటగదికి సంబంధించి వంటని తను రోషిని చూసుకుంటుంది, ఇక ఇంటి మిగతా పనులన్నీ సుమన చూసుకుంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇక ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారు కదా, వారు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్న కోడలా, నువ్వు రేపటి నుంచి వంట పని చూసుకో, ఇక పెద్ద కోడలా నువ్వు ఇంటికి సంబంధించి మిగతా పనులు చూసుకో సరేనా. తమ అత్తయ్య మాటలు విన్న రోషిని డీలా పడిపోతుంది. ఇక రాత్రికి తను తన గదిలో అసలు నిజమంతా తన భర్తకు చెబుతుంది. ఇక ఇదే నిజం అర్జున్, ఆ వంటంతా అమ్మ చేసి పంపుతుంది, నిజానికి నాకు వంట చేయడం అసలు రాదు. అత్తయ్య ఏదో వంటగది బాధ్యత అంతా నాకు అప్పగిచ్చేసింది, ఇక నాకేం అర్థం కావడం లేదు, నేను వంట అసలు ఏం చేయలేను. ఓ గాడ్ రోషిని, నువ్వు ఇంత పని చేసావు, ఒకవేళ నీకు వంట రాకుంటే నేరుగా చెప్పొచ్చు కదా, ఈ విధంగా నా పరువు ఎందుకు తీసావు. నేనేమో ఇంట్లో అందరితో నీ గురించి గొప్పలు చెప్పేశాను, ఇప్పుడు ఏం చేయాలి. ఐడియా, నేను అమ్మకి నిజమంతా చెప్పేస్తాను, ఆమె నీకు వంట చేయడం నేర్పిస్తుంది సరేనా. అప్పుడు ఇక ప్రాబ్లం సాల్వ్. లేదు లేదు, నువ్వంతా బండారం బయట పెట్టద్దు, నాకు ఇష్టం లేదు. టెన్షన్ పడకు, నేను వంట నేర్చుకునేంత వరకు అమ్మ దగ్గర నుంచి వంట తెప్పించేస్తాను. ఇక ఇప్పుడు ఇది రోజు దినచర్య అవుతుంది. రోజు తన భర్తతో చెప్పి చాటుగా వాళ్ళ అమ్మ నుంచి భోజనం తెప్పిస్తుంది. ఎవరికి ఏమీ చెప్పకుండానే ఇక భోజనం వడ్డిస్తుంది. అందరూ తన వంటకాలు మెచ్చుకుంటూ ఉంటారు. ఇక రోషినికి టైంకి వండిన వంటలు దొరకడంతో ఆమె వంట నేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు. పైగా పక్కనే పుట్టిల్లు ఉండడంతో ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్లిపోతుంది. అలా అలా గడుస్తూ ఉంది. ఒకరోజు ఇంటికి కొందరు అతిథులు వస్తారు. అప్పుడు ఆమె తోడికోడలు తనకు చెబుతుంది, రోషిని, నేను త్వరగా బజార్కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను, అప్పట్లోపు నువ్వు వంటలు చేసేమా. సరే అక్క. సుమన కూరగాయల కోసం బజారు వెళ్తుంది. అక్కడ రోషిని అదే పనిగా వాళ్ళ అమ్మకు కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యం బాగలేక తను పడుకొని ఉంటుంది. ఆమె రోషిని ఫోన్ చూడదు. కాసేపటి తరువాత సుమన బజార్ నుంచి తిరిగి వచ్చేస్తుంది. ఏమైంది రోషిని, నువ్వు ఇంకా వంట చేయలేదు? దాంతో రోషిని చాలా కంగారు పడుతూ మాట తడబడుతూ చెప్తుంది, అది 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 ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కదా, కాకరకాయలు తప్ప, ఇక అతిథులకు కాకరకాయలు ఏం పెడతాము, అందుకే నేను నీకోసం అదే కూరగాయల కోసం చూస్తున్నా, మీరెళ్ళండి నేను వంట చేస్తాను. కానీ సుమనకు సందేహం వస్తుంది. ఆమె అక్కడే గుమ్మం దగ్గర నిల్చొని అంతా చూస్తూ ఉంటుంది. రోషిని అదే పనిగా ఫోన్ చేస్తూ ఉండటం ఆమె చూస్తుంది. కాసేపటి తర్వాత వాళ్ళమ్మ ఫోన్ తీస్తుంది. అరే అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? సరే సరే, కానీ త్వరగా ఏదైనా మంచి వంటలు చేసి పంపు, ఏంటంటే ఇక్కడికి అతిథులు వచ్చారు. అవునా, సరే, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను వంట చేసుకుని వస్తాను. కానీ సుమన ఈ విషయాలన్నీ వినేస్తుంది. కాసేపటి తర్వాత రోషిని వాళ్ళమ్మ వంట చేసుకుని వచ్చి తనకు కిటికీ నుంచి అందిస్తుంది. ఓహో, ఇదా అసలు గుట్టు. చిన్న కోడలి గారు వాళ్ళ అమ్మ వంటని తన వంటగా అబద్ధం చెప్పి తినిపిస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ రహస్యం నేను బట్టబయలు చేయాలి. ఆ టైంలో అయితే సుమన ఎవరితో ఏమి చెప్పదు. కానీ తర్వాత రోజు ఆమె కావాలనే తన అత్తని వంటగదిలోకి తీసుకొస్తుంది. అత్తయ్య, మీరు చాలా బాగా రాజ్మా చేస్తారు, మీరు మాకు కూడా రెసిపీ చెప్పండి, ఈ రాత్రికి మేము రాజ్మా చేవలు చేస్తాం.
అవునా, సరే అయితే నేను చెప్తా ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. ఓ నో, ఇప్పుడు వీళ్ళు ఇక్కడే నించుంటే ఇక నా పని అయిపోయినట్టే. అరే చిన్న కొడలా, ఏం ఆలోచిస్తున్నావు? పద కానీ బియ్యం తీసేసి పొయ్యి మీద పెట్టు. రోష్ని కంగారు పడుతుంది. ఆమె కుక్కర్ ప్లేస్ లో కడాయి పెడుతుంది. ఇక ఆమె కేవలం బియ్యం నీళ్లు లేకుండా అలా అందులో వేస్తుంది. అరే ఇదేంటి కొడలా, ఏదో తెలియని దానిలా వంట చేస్తున్నావు. ఇక అప్పుడు ఆమె ఏడవడం మొదలు పెడుతుంది. తన అత్తకు నిజమంతా చెప్పేస్తుంది. అత్తయ్య, నేను ఈ వంటంతా పక్కింట్లోని మా అమ్మ దగ్గర నుంచి చేపించుకొని తెప్పిస్తున్నాను. నిజానికి నాకు వంట చేయడం అస్సలు రాదు. చూసారా అత్తయ్య, మీరు తెగ పొగిడిన అమ్మగారికి సరిగ్గా గ్యాస్ వెలిగించడం కూడా రాదు. ఈమె తన పక్కిళ్ళే పుట్టిల్లవడం అనే లాభాన్ని తెగ వాడుకుంది. తన తల్లితో వంట చేపించుకొని తెప్పించుకుంది. ఇక మీరేమో నన్ను అంటూ ఉండేవారు ఈమెను మెచ్చుకుంటూ. తన తోడికోడల మాటలు విని రోష్ని ఏడుస్తుంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య సుమంతో అంటుంది, నువ్వు నోర్ముయ్, నీ పెళ్ళైనప్పుడు మాత్రం నీకేమన్నా వంట వచ్చా? నువ్వు కూడా మెల్లమెల్లగా నీ పుట్టింటికి వెళ్ళొచ్చి నేర్చుకున్నావు. ఇక రోషిని కోడలా, ఇందులో ఏముంది ఏడవడానికి? ఈ రోజు నుంచి నేను మీ ఇద్దరికి వంట నేర్పిస్తాను, మీరు శ్రద్ధతో నేర్చుకోండి. ఇక సుమిత్ర తన ఇద్దరి కోడళ్లకు వంట చేయడం నేర్పిస్తుంది. కొద్ది రోజులకే ఇద్దరు వంట చేయడం బాగా నేర్చుకుంటారు. Thanks for watching.